హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ పెద్దలు అదే మీ పూర్వీకులు అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, నేను ఎప్పుడూ చెప్తుంటాను కొన్ని రీడింగ్స్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని. సో, అలాంటి రీడింగ్స్‌లో ఇదొక రీడింగ్ అండి. ఎందుకో కానీ ఎప్పుడు ఏంజెల్స్ కానీ, యాన్సిస్టర్స్ కానీ, లేకపోతే స్పిరిట్ గైడ్స్ కానీ, లేకపోతే యూనివర్స్ కానీ ఏమైనా మెసేజెస్ మీకు కన్వే చేయాల్సి ఉన్నప్పుడు, లేకపోతే అవి ఛానల్ అవుతున్నప్పుడు డెఫినెట్‌గా మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతుందండి. ఈవెన్ మీలో ఏదైనా స్టాగ్నెంట్ ఎనర్జీ ఏమైనా ఉన్నా సరే అది రిలీజ్ చేయగలుగుతారు. సో, ఇలాంటి రీడింగ్ అయితే నేను ఎప్పటినుంచో చేయాలి అనుకుంటున్నాను కానీ అంటే అవ్వట్లేదు. సో, ఈరోజైతే ఇలాంటి రీడింగ్ ఒకటి డెఫినెట్‌గా చేయాలి అని అనిపించింది. అందుకే ఈ రీడింగ్ అయితే చేస్తున్నాను ఈరోజు నేను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు, మెయిల్ అయినా కూడా పెట్టొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ పూర్వీకులు లేదా మీ పెద్దలు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మీ లైఫ్ కోసం ఇచ్చే గైడెన్స్ మీకెలా ఉపయోగపడుతుంది? లేకపోతే అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివైతే చూద్దాం. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందండి. అదేంటంటే మీకు మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏమైనా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటే ఆర్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే దానికి రీజన్ మీరేనండి. మీకు మీరు క్రియేట్ చేసుకున్న హెల్ అని చెప్పొచ్చు అది. లిటరల్‌గా మీరు హెల్‌లోనే ఉన్నారు. అదైతే నో డౌట్. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, దేనికి సంబంధించిందైనా అవ్వచ్చు కానీ దీనికి రీజన్ అయితే మీరే. అంటే మీరు అనుకోవచ్చు ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతుంటే వాళ్ళ రీజన్ అని. వాళ్ళు మేబీ మీకు రాంగ్ థింగ్స్ చేసుండొచ్చు. కాకపోతే మీరు ఛాన్స్ ఇవ్వంది వాళ్ళు ఆ పని చెయ్యరు కదా! మీరు వాళ్ళని వాళ్ళ లిమిట్స్‌లో ఉంచితే వాళ్ళెందుకు అలాంటి పని చేస్తారు? ఇప్పుడు మీ లైఫ్‌లో చాలామంది వ్యక్తులుంటారు. మరి అందరూ కూడా మిమ్మల్ని అలానే ఇబ్బంది పెట్టొచ్చు కదా! మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు కదా! బట్ స్పెసిఫిక్‌గా ఒక వ్యక్తో, ఇద్దరు వ్యక్తులు అలాంటివి చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారని అర్థం. సో, అందుకే నేను అంటున్నానండి ఇది వ్యక్తికి సంబంధించిందని కాదు కానీ మీ లైఫ్‌లో ఏదైనా ఒక సమస్య ఉంటే, ఆ సమస్య ఎలాంటిది అంటే కొంత మీకు మీరు తెచ్చుకుందనే చెప్పాలండి. ఈ హెడ్‌ఏక్‌కి రీజన్ అయితే మీరే. సో, ఈ కార్డ్ వచ్చింది అంటే మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే దీన్ని సార్ట్ ఔట్ చేయాల్సింది కూడా మీరే అని చెప్తున్నారు. కాకపోతే అలా మీరు సార్ట్ ఔట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలండి. మిమ్మల్ని మీరు చాలా ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎబిలిటీస్ ఏంటనేది మీరు తెలుసుకుంటే తప్ప ఇది మీరు సార్ట్ ఔట్ చేయలేరంట. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకు ఇంకొకళ్ళు హెల్ప్ చేసి, ఇంకొకళ్ళు దీన్ని బయటకు తీసుకువచ్చి అది కొంచెం కష్టం. బట్ మీకు మీరు ఫైట్ చేసి, మీకు మీరు ఆ స్టాండ్ తీసుకొని, లేకపోతే మీ ఎబిలిటీస్ ఏంటో మీరు తెలుసుకొని కానీ మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే అవుతుందండి. అంటే మీకు ఆ డెడికేషన్ ఉంది. మీరు ఫోకస్ పెట్టకపోతే లేదు కానీ మీరు ఫోకస్ పెట్టి మీరు ఇది చెయ్యాలి అనుకోని డిటర్మైన్డ్‌గా కానీ ఉంటే డెఫినెట్‌గా ఈ హెల్ నుంచి అయితే మీరు బయటకు రాగలరండి. మీ చేతిలోనే ఉందని చెప్పి మీ యాన్సిస్టర్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. ఖచ్చితంగాను మీరైతే మాత్రం అంటే ఉంటున్నారు కానీ మనిషి మనిషిలా ఉండట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికుండగానే నరకాన్ని చూస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకో మరి మీ యాన్సిస్టర్స్ అయితే ఇది ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అంటే ఎప్పుడూ మీతోనే ఉంటారండి. సో, డెఫినెట్‌గా మీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తది. సో, వాళ్ళైతే మాత్రం మీ పెయిన్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు అంటే ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా మీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అనేది దగ్గరుండి చూస్తున్నట్టున్నారు. అందుకే ఇలాంటి కార్డ్ అయితే వచ్చిందండి. ఎనర్జీస్ అయితే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ మీ లైఫ్‌లో ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందని చెప్పొచ్చండి.
ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వాలి అంటే మీకు మీరే ఫైట్ చేయాలి, మీకు మీరే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. ఈ కార్డ్ అయితే చాలా క్లియర్గా మెసేజ్ అయితే కన్వే చేస్తుందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీకు ఒక మెంటర్ అవసరం అండి. ఆల్రెడీ మీ లైఫ్లో ఎవరైనా ఒక మెంటర్ ఉంటే ఓకే, బట్ మీ లైఫ్లో ఎవరు మెంటర్ లేకపోతే మీకు మీరే ఒక మెంటర్ అవ్వాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళకి వాళ్ళే ఒక గొప్ప టీచర్ అన్నమాట. అంటే మీరు ఎదుటి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం, లేకపోతే ఎదుటి వాళ్ళని గైడ్ చేయడం ఇవన్నీ పక్కన పెడితే మీకు మీరే ఒక బెస్ట్ టీచర్ అండి. మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోగలరు. మీకు ఇంకొకరు సపోర్ట్ అయితే అవసరం లేదు. బట్ కొంతమంది ఏంటంటే ఎమోషనల్గా వీక్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ అనేది అవసరం. బట్ ఒకవేళ మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ అయితే మాత్రం మీకు గైడెన్స్ కూడా అవసరం లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేది మీకే తెలుస్తుందండి. దాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా మీకే తెలుస్తుంది. మీకోసం మీకంటే ఎవరికి బాగా తెలియదు. ఈవెన్ ఎవరికైనా తెలిసినా సరే అది కొంతవరకే తెలుస్తుంది, కానీ కంప్లీట్గా అయితే తెలియదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకటే, మీకు మీరు ఒక గ్రేట్ టీచర్ లాగా యాక్ట్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని సపోర్ట్ అడగడం, ఎదుటి వాళ్ళని హెల్ప్ అడగడం అలాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా మీరు ఏంటంటే సార్ట్అవుట్ చేసుకోగలరు అని మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా సరే ఇలాగా స్పిరిచువల్ అవేకనింగ్ అవ్వలేదు, లేకపోతే మీరు పెద్దగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయరు అంటే ఈ రోజు నుంచి చేయడం స్టార్ట్ చేయండి. అంటే యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే నేచర్లో టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ప్రేయర్స్ ఎక్కువ చేయడం కానీ, అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా స్పిరిచువల్గా అవేకన్ అవుతారండి. మీకున్న ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్పిరిచువల్గా అవేకన్ అవుతారో మీకు చాలా విషయాల్లో క్లారిటీ ఉంటుందండి. అంటే మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి బాగా వర్క్ అవుతాయి. సో దట్ మీరు కొన్ని విషయాలు ఏంటంటే ముందుగానే గెస్ చేయగలుగుతారు. అండ్ థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయి. సో ఇక్కడ ఒకటి, మీకైతే ఎవరి గైడెన్స్ అయితే అవసరం లేదు. మీకు మీరే ఫైట్ చేసుకోగలరు. కాకపోతే మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెస్ ఏంటి అనేది తెలియాలి మీకు. అండ్ అవి తెలిసిన తర్వాత వాటిని ఎక్కడ ఎలా అప్లై చేయాలి అనేది కూడా కరెక్ట్గా తెలుసుకుంటే ఈ హెల్ నుంచి బయటకు రావడం అనేది మీకు పెద్ద కష్టమే కాదండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీకైతే ఆ పొటెన్షియల్ ఉందండి. మీరు ఏదైనా చేయగలరు. కాకపోతే దాన్ని మీరు బిలీవ్ చేయాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎందుకో కానీ మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ అనేది అంత కాంప్లికేటెడ్లా ఉంది, లేకపోతే మీకు అర్థం అవ్వట్లేదు అనమాట. దీని నుంచి ఎలా బయటకు రావాలి, లేకపోతే మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. సో దీనివల్ల ఏంటంటే మీరు అక్కడే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరిని అడిగితే బాగుంటుంది అనే ఆ క్లారిటీ మీకు లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు సఫర్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదండి. మీకు మీరే కొన్ని ఇనిషియేట్ చేసి మీకు మీరే కొన్ని డెసిషన్స్ తీసుకోండి. దానికోసం స్టాండ్ కూడా తీసుకోండి. ఇక్కడ ఎవరి హెల్ప్ అయితే మీకు అవసరం లేదు. ఎవరు ఇక్కడ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, డెఫినెట్గా మీకున్న ఎబిలిటీస్తో మీరైతే ఏదైనా సాధించుకోగలరు. కాకపోతే మీ మీద మీకు ఆ నమ్మకం ఉండాలండి. అంటే ఆల్మోస్ట్ ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకలాంటి మెసేజెస్ ఇస్తున్నాయి. అదేంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీకు మీరే గైడ్ చేసుకోవాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనే ఆ కైండ్ ఆఫ్ మీనింగ్స్ ఇస్తున్నాయి. సో మీ యాన్సిస్టర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని ఈ వేలో ముందుకు వెళ్ళమని చెప్తున్నారు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. ఒకవేళ కానీ మీరు ఈ సిచ్యువేషన్లోని ఇంకా చేసేదేం లేదు, మీ వల్ల అవ్వట్లేదు, మీకు మీరు ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే మీకు మీరు గైడ్ చేసుకోలేకపోతున్నారు, డెఫినెట్గా మీకు ఒక గైడెన్స్ అవసరం అని మాత్రం మీకు ఇంకా అనిపించి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఏంటంటే ఎవరొకరు హెల్ప్ అయితే తీసుకోండి. డెఫినెట్గా మీకైతే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ మీకు ఎవరైనా ఒకరు హెల్ప్ ఆఫర్ చేస్తున్నా, లేకపోతే మీకు వాళ్ళే సపోర్ట్ చేస్తాము అంటుంటే వాళ్ళ సంగతి మీకు తెలిసి వీళ్ళు పర్వాలేదు అని అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. బట్
90% ఇండివిజువల్‌గానే ట్రై చేయడానికి చూడండి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడానికి చూడండి. లేకపోతే సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. ఆ తర్వాత కూడా మీరు అనాలిసిస్ చేయండి. అది ఎంతవరకు కరెక్టు. ఎందుకంటే ఒకళ్ళు ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ పర్సెప్షన్‌లో అది రైట్ అవుతుందండి. అది మళ్ళీ మీకు రాంగ్ అనిపించొచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీరు కొన్ని తెలుసుకొని, కొంత అనాలిసిస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. బ్లైండ్‌గా అయితే ఏది కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు బ్లైండ్‌గా చేశారు అని చెప్పను కానీ, ఒకసారి రాంగ్ స్టెప్ ఎప్పుడైతే వేసేసారో, మళ్ళీ కూడా ఇంకో రాంగ్ స్టెప్ పడకూడదు అంటే మాత్రం జాగ్రత్తగానే కొన్ని చెయ్యాలి. ఈ కార్డ్ వచ్చిందంటే మాత్రం దాని అర్థం అదేనండి. మీరైతే చేయగలరు కానీ కేర్‌ఫుల్‌గా చేయాల్సి ఉంటుంది. స్పీడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. తొందరగా ఇది అయిపోవాలి, ఇంక ఈ హెడ్‌ఏక్ ఉండదు అనే ఆ ఫీలింగ్ అయితే అస్సలే వద్దు. తొందరగా అవ్వాల్సిందైతే అది ఎప్పుడో అయిపోయేది. బట్ అది తొందరగా అవ్వాల్సి లేదు కాబట్టే స్లో అయిందని మాత్రం మీరు తెలుసుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది. బట్ ఏదైనా సరే హెల్ప్ అయితే తీసుకోండి. అలా అని చెప్పి ఎవరు హెల్ప్ పడితే వాళ్ళు హెల్ప్ తీసుకోవద్దు. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ మీకు హెల్ప్ చేయగలరు. లేకపోతే వీళ్ళ వల్ల అవుతుంది అంటేనే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. లేదు వాళ్ళ వల్ల అవ్వదు, వాళ్ళు ఇంకొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, లేకపోతే దీనివల్ల ఇంకొంచెం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మాత్రం సైలెంట్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మీరు హెల్ప్ అడిగే వ్యక్తుల మీద కూడా కొన్ని సిచ్యువేషన్స్ అవుట్‌కమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి. కొంతమంది కాంప్లికేట్ చేసేస్తారు. కొంతమంది సింపుల్‌గా ఇది ఎండ్ అయ్యేలా చేస్తారు. సో, చాయిసెస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజెస్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ సిచ్యువేషన్ పరంగానే కాదు, మీలో కూడా చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది ఉందండి. నాకెందుకో మీ థాట్స్ ద్వారా మీరు చాలా నెగెటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆర్ ఆ నెగెటివ్ ఎనర్జీని మీరు పిక్ చేసుకోవడం అయినా జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ ఏదైనా సరే మీలో కొంత నెగటివిటీ అయితే కనిపిస్తుందండి. లో కాన్ఫిడెన్స్ అండ్ అసలు ఇది ఎలా అవుతుంది, ఏంటి ఇవేం మీకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే మీలో ఉన్న ఆ నెగెటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలండి. రెండవది ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్‌లోని అవుట్‌కమ్‌కి ఎడిక్ట్ అయిపోవడమో, లేకపోతే అబ్సెషన్ పెంచుకోవడమో చేశారు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే దీని నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుందండి. మీలో ఈ నెగటివిటీ ఎప్పుడైతే బయటకు పోతుందో అప్పుడే మీరు అంటే ఫ్రీగా ఉండగలుగుతారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా సరే ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారండి. మీరు అది నోటీస్ చేయలేకపోతున్నారు. అది మరి మీ ఇన్నోసెన్సో అర్థం అవ్వట్లేదు. లేకపోతే మీరు ఎందుకు అలా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మ్యానిపులేట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదండి. బట్ మీరు అవుతున్నారు అంటే మీ యాన్సిస్టర్స్ క్లియర్‌గా చెప్తున్నారు. ఈ విషయంలోనే ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి అని. వాళ్ళు ఎందుకో కానీ మిమ్మల్ని వార్న్ చేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చండి. గైడెన్స్ కాదు ఇదైతే మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీలో ఎప్పుడైతే ఈ నెగటివిటీ అనేది బయటకు పోతుందో, లేకపోతే మీరు ఎప్పుడైతే ఇలా నెగెటివ్‌గా థింక్ చేయడం మానేస్తారో, ఆ రోజు మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. ఇప్పటి వరకు మీరు చాలా కష్టాలు పడ్డారు. చాలామంది వ్యక్తుల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. చాలా రకాలుగా మోసపోవడం కూడా జరిగినట్టుంది. కొన్ని కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా సరే నేను ఒకటి చెప్తాను చూడండి. అవన్నీ గతంలో జరిగిపోయాయండి. మళ్ళీ అవి జరగకూడదు. మీ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ థింగ్ మీ వెల్ విషర్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ సర్కిల్ ఎవరు, ఇలాంటివి కరెక్ట్‌గా మీరు తెలుసుకోవాలండి. అలాంటి వాళ్ళని మాత్రమే మీ దగ్గర పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరినీ కూడా దూరమే పెట్టాలి. ఇంకొకటి వీళ్ళు ఇంట్లో వ్యక్తులైనా సరే టాక్సిక్ అని తెలిసినప్పుడు ఏంటంటే కొంతమందిని దూరం పెట్టాల్సి ఉంటుందండి. వాళ్ళని మీరు దగ్గర పెడితే ఏమవుతుందంటే మళ్ళీ థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. ఏదైనా సరే నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి. మీరు మీరు కోరుకున్నవన్నీ కూడా సాధించుకోగలరండి. అన్నీ జరుగుతాయి. కానీ మీలో ఉన్న ఆ నెగటివిటీ బయటికి రావాలి. ఎలాగా మీరు ఎంతవరకు కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. యూనివర్స్ ఏంటంటే ఒక మనిషికి అలా జీవితకాలము కష్టాలే పెట్టదు, ఇబ్బందులు పెట్టదు. వాళ్ళకి కూడా సంతోషాన్ని చూపిస్తుంది. వాళ్ళ జీవితం కూడా మారడానికి ఏదో ఒక దారిని చూపిస్తుంది. కానీ అది జరగాలి అంటే ముందు ఆ వ్యక్తి బయటకు రావాలి. వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత బ్యాడ్ లక్ ఉన్నా సరే స్టిల్ నెగటివిటీ అనేది మాత్రం వాళ్ళ నుంచి వాళ్ళే రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే ఆ బ్యాడ్ లక్ అనేది పోతుంది. సో ఇక్కడ ఏంటంటే అలా మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేసి కొంత మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని మీరు చేయాల్సినవి చేయడం స్టార్ట్ చేస్తారో
డెఫినెట్గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి మీకైతే. అండ్ ఈ కార్డు కూడా వచ్చింది అంటే స్టాండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఒక మాట మాట్లాడి ఇంకోసారి ఇంకో మాట మాట్లాడి ఇలా కాదండి. అండ్ ఇంకొకటండి, ఎవరైనా ఎదుటి వ్యక్తులు చెప్తున్న మాట కూడా వినండి. ఎందుకంటే ఒక మనిషికి బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నా గుడ్ ఇంటెన్షన్ ఉన్నా సరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే అది మీకు తెలుస్తుందండి. బట్ మీరు అది మాట్లాడనివ్వకపోతే మీకు ఎప్పటికీ తెలియదు అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. సో మీరు మాట్లాడినంతసేపు మాట్లాడండి. మీరైతే ఒక ఆనెస్ట్ పర్సనే అండ్ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మీ వల్ల కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ జరగచ్చు. అంటే మీరు కావాలని మిస్టేక్ చేస్తారని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ మీరు కరెక్ట్గా కొంతమంది వ్యక్తులను అర్థం చేసుకోకపోయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోకపోయినా మీకు మీరే ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు మీరు హర్ట్ అవ్వడానికి సఫర్ అవ్వడానికి మీరు కూడా రీజన్ అవుతారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడినంతసేపు మాట్లాడండి, కానీ ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇవ్వాలి, ఇస్తేనే మీరు కరెక్ట్ ట్రాక్లోకి వెళ్తారు. అండ్ ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీకున్న నాలెడ్జ్తో లేకపోతే మీకు వాళ్ళు తెలుసు అనుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పింది కరెక్టేలే అనుకొని బ్లైండ్గా కూడా ట్రస్ట్ చేయొద్దు. దానివల్లే ఒకసారి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంకోసారి మళ్ళీ అలా చేయకపోతే మంచిది. సో ఇదేనండి మీ యాన్సిస్టర్స్ మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ పూర్వీకులు ఆర్ పెద్దలు మీకేం చెప్పాలనుకుంటున్నారు, మీ లైఫ్ కోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ అసలు దాని వెనక ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. అంటే మోటివ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే ఇంటెన్షన్స్ తెలుసుకోకపోవడం వల్ల చాలామంది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్లోకి వెళ్తుంటారు. సో మీరు కూడా ఏంటంటే ఒక వ్యక్తితో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్లోని మీ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పుడు ఇంటెన్షన్స్ అనేవి మాత్రం క్లియర్గా తెలియాలండి మీకైతే మాత్రం. లేకపోతే ఇబ్బందులు పడతారు అన్నట్టుగా ఇక్కడ మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు మాత్రం మీ ఇంటెన్షన్స్ కూడా వాచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఎదుటి వ్యక్తి లేకపోతే ఎదుటి పరిస్థితి అని కాదు, మీ సంగతి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషిలోనే ఏంటంటే లైట్ సైడ్ ఉంటుంది, షాడో సైడ్ కూడా ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే ఈ పాజిటివ్ సైడ్ నోటీస్ చేయాలి, ఆ నెగిటివ్ సైడ్ని కూడా నోటీస్ చేయాలి. ఎందుకంటే మీలోనే ఏంటంటే ఈ రెండు కూడాను ఇంబ్యాలెన్స్లో ఉన్నట్టున్నాయి. ఒకసారి ఒకటి ఎక్కువ అయితే ఇంకోసారి ఇంకొకటి తక్కువ అవుతున్నట్టుంది. సో ఇదేంటంటే బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుందండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరేంటంటే మీ ఇంటెన్షన్స్ని కూడా వాచ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం అనేది అవసరం. సో మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంట్యూషన్ కూడా మీరు ట్రస్ట్ చేయాలండి. అండ్ ఇంకొకటి, మీరు ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కోసం ఆలోచిస్తున్నా లేకపోతే ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయడం మాత్రమే కాదండి, ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీరున్న మీ రూమ్లోని ఆర్ మీరు బాత్ చేస్తున్నప్పుడు బాత్రూంలో కానీ క్యాండిల్స్ మాత్రం పెట్టుకోండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ చుట్టూ పాజిటివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా సరే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ క్యాండిల్స్తో సరౌండ్ అయ్యి ఉండండి. దానికి రీజన్ ఏంటంటే క్యాండిల్ అనేది పాజిటివిటీని ఇస్తుంది. సో మీరు అందుకే ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరున్న రూమ్లో కానీ లేకపోతే మీరు బాత్ చేస్తున్నప్పుడు బాత్రూంలో కానీ క్యాండిల్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకొంచెం మీ చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ అనేది సరౌండ్ అయ్యి ఉంటుంది. అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అని ఈ కార్డ్ అయితే చెప్తుంది. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీలో ఉన్న ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇది ఎలానో కాదు, మీకు ఎలా వీలైతే అలా వ్యక్తుల్ని సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఇదేంటంటే ఫినాన్షియల్గానే హెల్ప్ అని కాదు, ఎందుకంటే చాలామంది వాళ్ళకి మనీ ఎక్కువ ఉంటుంది, సో హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది ఏంటంటే
ఫినాన్షియల్‌గా హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండరు. సో, హెల్ప్ అనేది ఎప్పుడు కూడా ఫినాన్షియల్‌గా అని కాదండి. సపోర్ట్ ఎప్పుడు కూడా మనీ ఇచ్చే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులేంటంటే చాలా డిప్రెషన్‌లో ఉంటారండి. వాళ్ళెవరికీ ఏమీ చెప్పుకోలేరు. సో, అలా ఎవరైనా వ్యక్తులు మీతో ఏదైనా షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక విషయంలో సఫర్ అవుతున్నప్పుడు కానీ, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అది మీ లైఫ్‌లోకి ఒక అబండెన్స్‌ని తీసుకువస్తుందంట. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరొకళ్ళకి మంచి మాటలు చెప్పి, మీరు పెద్ద సహాయం చేయకపోయినా, మీ మాటలు ఎదుటి వ్యక్తుల్ని సంతోషపెడితే, డెఫినిట్‌గా మీ జీవితంలోకి సంతోషాన్ని యూనివర్స్ ఏదో ఒక విధంగా తీసుకువస్తుంది అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దండి. అంటే మీరు అనుకోవచ్చు, మాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమెవరికి సపోర్ట్ చేస్తామండి. మేమెవరితో మాట్లాడగలము అని. అలా అయితే ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగాను మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళతోనేంటంటే కాసేపు టైమ్ స్పెండ్ చేసైనా సరే మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నాను కదా! లవ్‌ని స్ప్రెడ్ చేయండి. హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేయొద్దు. అండ్ ఎవరితో కూడా ఫైట్స్‌కి వెళ్ళొద్దు. ఆ నెగటివిటీ అనేది మీ సైడ్ నుంచి రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు పాజిటివ్‌గా ఉంటే మీ లైఫ్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్స్‌ని చూస్తుంది. ఆర్ పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే మీ యాన్సిస్టర్స్ క్లియర్‌గా చెప్తున్నారండి. మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీ సైడ్ నుంచి కొన్ని ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది అని. ఒక్కసారి వీటి మీద ఫోకస్ పెట్టండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్. సో మిమ్మల్ని కూడా మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని బెటర్‌గా ట్రీట్ చేయాలి అంటే ముందు మీ మెంటల్ స్టేట్ బావుండాలి కదా! మీరు ఎమోషనల్‌గా స్ట్రెస్ అయ్యి, మీరే ఆల్రెడీ ఒక డిప్రెషన్‌లో ఉంటే మీరు ఇంకొకళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు? ఇంకొకళ్ళకి ఏం సపోర్ట్ చేస్తారు? అలా చేయడం అనేది అది జరగదు. సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ముందు మిమ్మల్ని మీరు బాగా ట్రీట్ చేసుకోండి. లైక్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళండి, నచ్చింది తినండి, నచ్చినట్టు ఉండండి, నచ్చిన పనులు చెయ్యండి. ఇలా మీరేంటంటే మీకు మీరు ప్రయారిటీస్ ఇచ్చుకున్న తర్వాతే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. వేరే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి. బట్ ఏదైనా సరే మీరు డిస్టర్బ్డ్‌గా ఉండి ఇంకొకళ్ళతోని మంచిగా ఉండడం అనేది మాత్రం కొంచెం కష్టం అండి. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా మీరు కొంత నెగెటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి హ్యాపీగా ఉన్నారనుకోండి, వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి పాజిటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటారు. బట్ ఒక మనిషి సాడ్‌గా ఉన్నప్పుడు, ఒక మనిషి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఆ వ్యక్తులతో మేము ఎందుకండి ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ అదొక హెడ్‌ఏక్ కదా! అంటే ఇక్కడ క్లియర్‌గా మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే మీలో ఉన్న పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాలి అని చెప్తున్నారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ నుంచి ఎలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంటుంది కాబట్టి మీరు కూడా నెగిటివ్ ఎనర్జీతోని వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయకూడదండి. క్లియర్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఆర్ మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు. అదేంటంటే ముందు మిమ్మల్ని మీరు బాగా ట్రీట్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతా బెటర్‌గా మీకు అనిపిస్తున్నప్పుడు మీరు ఇలాంటి పనులు చేయండి. ఎందుకంటే ఇదైతే మాత్రం మీ లైఫ్‌కి చాలా బెనిఫిషియల్ అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఈవెన్ మిమ్మల్ని ఎవరైనా మిస్‌ట్రీట్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేస్తున్నా సరే అవన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, మీకు బాగా కావాల్సిన వాళ్ళైనా. అలా ట్రీట్ చేస్తే వెంటనే వాళ్ళని కట్ చేయండి. లేకపోతే దూరంగా ఉండడం స్టార్ట్ చేయండి. ఆర్ వాళ్ళతో తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళ నుంచి కూడా మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని పిక్ చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు మీరున్న పరిస్థితిలోని మీకు అంటే చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండడం అవసరం. అందుకే ఈవెన్ క్యాండిల్స్ కూడా మీరున్న దగ్గర పెట్టుకోమని మీ యాన్సిస్టర్స్ సజెషన్స్ ఇస్తున్నారు. సో వీలైనంత వరకు ఇవన్నీ ట్రై చేయడానికే చూడండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సో నేను చెప్తున్నాను కదా, మీలో ఎవరైనా సరే రిలేషన్షిప్ పరంగా సఫర్ అవుతున్నా, మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయినా సరే మీరు మేనిఫెస్టేషన్స్ చేయాల్సి ఉంటుందండి. ఈ మేనిఫెస్టేషన్స్ అంటే చాలామంది ఏంటంటే పేపర్ మీద రాయడం కానీ లేకపోతే ఇలా కొన్ని చేస్తుంటారు రిచువల్స్. అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అదేంటంటే ఈ వ్యక్తి కానీ మీకు దూరంగా ఉంటున్నారు, లేకపోతే మిమ్మల్ని లవ్ చేయకుండా మీరంటే ఇష్టం లేకుండా ఉంటున్నారు అంటే వీళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, లేకపోతే మీతో లవ్లో ఉన్నారు అన్నట్టుగా మీరేంటంటే
అనుకోవాలండి. అలా యూనివర్స్‌కి అండ్ మీ యాన్సిస్టర్స్‌కి ఆర్ ఏంజెల్స్‌కి, స్పిరిట్ గైడ్స్‌కి అందరికీ కూడా ప్రేయర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రేయర్స్ చేసి మీరేంటంటే వాళ్ళు అంటే సపోజ్ మీకు దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసారు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వస్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరేంటంటే వాళ్ళు వస్తే ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు మీతో ఉంటే మీరు ఎంత సంతోషంగా ఉంటారు అనేవి విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఊహించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో ఎప్పుడైతే మీరు ఇలా చేస్తుంటారో డెఫినెట్‌గా ఆ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు, మీతో ఉంటారు. కాకపోతే మీరు ముందే వాళ్ళు వచ్చేసారు, మీతో ఉంటున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరే కావాలి అనుకుంటున్నారు అన్నట్టుగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలా రోజు అనుకోవాలండి. ఇక్కడ ఇంకొకటి ఉంది. మీలో ఎవరైతే ఇలాంటివన్నీ అనుకుంటుంటారో మేనిఫెస్టేషన్. సో ఇలా అనుకుంటున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ రారేమో, మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందేమో, మళ్ళీ ఇలానే ఉంటారేమో, ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఒక మనిషి 2 మైండ్స్‌తో థింక్ చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే కంప్లీట్ పాజిటివ్ లేకపోతే కంప్లీట్ నెగెటివ్. కంప్లీట్ నెగెటివ్‌గా ఆలోచించిన వాళ్ళు ఎవరు సర్వైవ్ అవ్వరు. అది సెకండరీ. బట్ మనిషికి ఏంటంటే చాలా వరకు ఈ పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి, నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. కొంతమంది మాత్రం ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటారు. వాళ్ళ కోసం నేనైతే మాట్లాడాలి అనుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ పాజిటివిటీ ఇంపార్టెంట్ అండి. ఇది తప్ప మీరు ఇంకొక ఆలోచన పెట్టుకోవద్దు. డెఫినెట్‌గా మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు, మీ పర్సన్ వస్తారు, మీతోనే ఉంటారు అని. కాకపోతే మీరేంటంటే అలా వాళ్ళు వస్తున్నట్టుగా అనుకోవాలి అండ్ ప్రేయర్స్ చెయ్యాలి. వస్తున్నారు, వస్తారు, ఉంటారు, ఉంటున్నారు, ఆల్రెడీ వచ్చేసారు. ఇలానే అనుకుంటూ ఉండాలన్నమాట. రారు, ఆలోచించరు, ఇష్టం లేదు ఇలాంటి మాటలే వద్దండి. ఎందుకంటే దీనివల్ల ఇంకొంచెం ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంటుంది. సో చూద్దాం నెక్స్ట్ మెసేజెస్ ఏంటో. సో నాకు ఇక్కడ ఒకటి అర్థమైందండి. ప్రజెంట్ మీకైతే కొన్ని సిచ్యువేషన్స్లో హోప్ లేదు. ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వవు, లేకపోతే మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు అని మీకు అనిపిస్తుంది. ఎక్కడో కానీ అంటే ఫోకస్ పెడుతున్నారు, డిటర్మినేషన్ కూడా ఉంది, కానీ థింగ్స్ ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదో ఇంకా అవ్వదు అనే ఫీలింగ్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారండి. మీలోని నాకు ఆ నెగిటివిటీ కనిపిస్తుంది. సో తప్పేం లేదండి. అంటే అవ్వదు అన్నప్పుడు కొన్ని తెలిసిపోతుంటాయి. బట్ ఇక్కడ యూనివర్స్ కానీ, మీ యాన్సిస్టర్స్ కానీ, లేకపోతే ఏంజల్స్ కానీ ఎవరైనా సరే ఏం చెప్తున్నారు అంటే ఒకటేనండి. ఫస్ట్ థింగ్ మీరు బిలీవ్ చేయాలండి అవుతుంది అని. అండ్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం మీకు స్ట్రెస్ చేస్తున్నా సరే ఈ టైంలో మీరేంటంటే డైవర్ట్ అవ్వకూడదండి. ఎందుకంటే ఇది ఒక పరీక్ష అంట మీకు. మీరు ఎంత డిటర్మైన్డ్గా ఉన్నారు, ఎంత కావాలి అనుకుంటున్నారు, దీనికోసం ఏ లెవెల్ వరకు మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు, మరి అవన్నీ మీరు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా యూనివర్స్ తెలుసుకోవాలి అనుకుంటుంది. సో అలా తెలుసుకోవాలి అనుకుంటుంది కాబట్టే మీకు ఇంకా పరీక్షలు పెడుతుంది. సో మీరేం చేస్తారు అంటే ఈ పరీక్షలో పాస్ అవ్వాలండి ఎలా అయినా సరే. ఇప్పట్లో మాత్రం ఇది అవ్వదు అని గివ్ అప్ చేయొద్దు. డెఫినెట్గా అవుతుంది. అండ్ మీకు కొంచెం అంటే ఎలా అనిపిస్తుంది అంటే బోరింగ్గా అనిపిస్తున్నా, లేకపోతే ఇంకా ఎంతకాలం ఎలాగా అని మీకు అనిపిస్తున్నా సరే ఆ థాట్ని పక్కన పెట్టియండి. మీరు చేయాల్సింది మాత్రమే మీరు చెయ్యండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే ఇక్కడ ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడానికి చూడండి. బట్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి సూన్ ఆర్ లేటర్. అది కూడా మీరు అనుకున్న విధంగా చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ యాన్సిస్టర్స్ అయితే మీ వైపే ఉన్నారండి, మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. మీ యాన్సిస్టర్స్ ఎవరో నాకైతే తెలియదు, కానీ వాళ్ళకైతే మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది. అందుకే అంటే కార్డ్స్లోని చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ మీకు కూడా వాళ్ళు పాజిటివ్గా ఉండమని చెప్తున్నారు. నిజంగా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. మీ కార్డ్స్ అయితే లవింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎలా అయినా సరే మీరు కోరుకుంది మీకు ఇవ్వడం కోసం అని చెప్పి వర్క్ చేస్తారండి మీ సిచ్యువేషన్స్ మీద. ఇవన్నీ మీకు తెలియవు, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇన్విజిబుల్. కాబట్టి మీరు ఏమనుకుంటారు అంటే మీ ఫేట్ ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతున్నాయి, ఇంక ఇవి మారవు అలా అనుకుంటుంటారు. కాకపోతే అన్నీ మారుతాయండి, కానీ మీరు వాటిని బిలీవ్ చేయాలంతే. సో ఈ రోజు నుంచైనా సరే పాజిటివ్గా మారడానికి ట్రై చేయండి, సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.
హలో పైల్ 3, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ పూర్వీకులు, అదే మీ పెద్దలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? మీ లైఫ్లో మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని అపోజ్ చేసినా సరే, మీరు ఏదైతే నమ్ముతారో, మీకు ఏదైతే కరెక్ట్ అని తెలుసో దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనేది దీని మీనింగ్ అండి. అంటే మీ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, అందరూ సేఫ్ గేమ్ ఆడినా పర్వాలేదు కానీ మీరు సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్తున్నారు. ఏదైనా ఒక సిచ్యువేషన్లోని మీకు భయం వేస్తున్నా, లేకపోతే మీ వల్ల అవ్వదు అని మీకు అనిపిస్తున్నా, అది మీకు ఆల్రెడీ తెలిసినా సరే, మీరు ఏదైతే నిజం అనుకుంటారో, లేకపోతే మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనేది దీని మీనింగ్ అండి. వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మీకు చేయమని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ మాట వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, మీరు అనుకున్నంత వీక్ పర్సన్ కాదు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్. సో మీరు ఏంటంటే ఏదైనా అచీవ్ చేయగలరు. కాకపోతే మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మరి ఎవరేం చేయలేరు. కానీ మీ యాన్సిస్టర్స్కి అయితే మాత్రం మీరంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా నమ్ముతున్నారు. మీ మీద వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాళ్ళని మీరు డిసప్పాయింట్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి, మీరు ఒకటి రైట్ అని నమ్మినా, లేకపోతే మీ విషయంలో మీకు అన్ఫెయిర్గా థింగ్స్ జరుగుతున్నాయి అనిపించినా సరే, దానికోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకేంటంటే వెనక ఒక ఆర్మీ, లేకపోతే మీకు ఒక 10 మంది సపోర్టు ఏం అవసరం లేదండి. సింగిల్గానే మీరు ఈ సిచ్యువేషన్ని ఫైట్ చేయగలరంట. ఈవెన్ అటు అపోజిషన్లో ఎంతమంది ఉన్నా సరే, మీ ఎబిలిటీస్ మీరు తెలుసుకోనంతవరకే. వన్స్ మీకు అవి తెలిసిన తర్వాత వీళ్ళెవరూ ఏం కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. చాలా పవర్ఫుల్ మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, మీ యాన్సిస్టర్స్కి మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక వీక్ పర్సన్లా చూడాలి అనుకోవట్లేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్లా చూడాలి అనుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటున్నారు. లైక్ ఏంటంటే, చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలంట. మీ లైఫ్ని మీరు ఒక ఎగ్జాంపుల్లా కానీ చూపిస్తే చాలామంది దాన్ని చూసి ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో అలాంటి మెసేజ్ అండి ఇక్కడ. మీరు ఇప్పటికైనా సరే అలా వీక్గా ఉన్నా, లేకపోతే ఎవరో ఒకరు సపోర్ట్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే, ఇక నుంచి అవి మానియండి. ఎందుకంటే మీకు మీరే ఫైట్ చేయగలరు, మీకు మీరే స్టాండ్ తీసుకోగలరు, మీరు ఏదైనా కూడా చేయగలరు. మీ యాన్సెస్టర్స్ అయితే మాత్రం మీకు క్లియర్గా చెప్తున్నారండి, ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త వ్యక్తిలా మారాలి. ఆ కొత్త వ్యక్తి కూడా వాళ్ళ కోసం వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడాలి, అవసరమైతే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. వాళ్ళకి ఇంకొకరు సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళ సపోర్టే ఇంకొకరు తీసుకున్నట్టుగా ఉండాలి. ఇది వాళ్ళ కోరిక. సో చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. చెప్పాను కదండి, వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. మీరు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్, ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దానికోసం ఫైట్ చేసే కెపాసిటీ ఉంది అని. అది మీరు నమ్మట్లేదేమో, కానీ వాళ్ళు అంటున్నారు దేనికి భయపడొద్దు. వాళ్ళు వెనకే ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీలో ఆ పవర్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు బయటకు తీయట్లేదు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక దగ్గర మీకు రాంగ్ జరుగుతుంది, మీ లైఫ్లో మీకు జస్టిస్ జరగాలి అని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే, మీరు బయట వాళ్ళు మీకు జస్టిస్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీకు మీరు జస్టిస్ చేసుకోలేనప్పుడు బయట వాళ్ళు మీకు ఎలా చేస్తారు? మీ పూర్వీకులు ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నారండి, మీకోసం మీరు ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేస్తారు, ఎవరు నిలబడతారు? పోనీ మహా అయితే ఒకసారి ఫైట్ చేస్తారు, లేకపోతే ఒక 2-3 సార్లు ఫైట్ చేస్తారు. బట్ లైఫ్ అంతా ఎవరండి మీ వెనకొచ్చి మీకోసం ఫైట్ చేస్తారు? మీకోసం మీరు ఫైట్ చేయాలి, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, మీకోసం మీరు మాట్లాడాలి. మీకు అందరికంటే పెద్ద సపోర్ట్ ఎవరు అంటే మీరే. ఒక వ్యక్తి ఏంటంటే ఇంకో వ్యక్తికి ఎక్కువ కాలం సపోర్ట్ చేయలేరండి, ఎంతో కొంతవరకే చేస్తారు, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. బట్ ఒక వ్యక్తికి వాళ్ళకు వాళ్ళు ఏంటంటే లైఫ్ అంతా సపోర్ట్ చేసుకోగలరు. అందుకే మీ యాన్సిస్టర్స్, అదే మీ పూర్వీకులు ఏం చెప్తున్నారు అంటే, దేనికి భయపడొద్దు, మీకోసం మీరు నిలబడండి, మీకోసం మీరు ఫైట్ చేయండి. మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు భయపడాలి, అంతేకాని మీరు భయపడడం ఏంటి అని తిరిగి వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు.
సో మెసేజెస్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్తున్నాను కదా, నాకు అయితే ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరో కానీ నిజంగా వాళ్ళు కూడా చాలా ఫియర్లెస్ అని అనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీలోనే అంటే ఆ వారియర్స్ ఉండుంటారు, లేకపోతే ఇలాంటి మెసేజెస్ అయితే ఛానల్ అవ్వవు. చాలా అంటే ఎలా ఉన్నాయి అంటే మీకు వాళ్ళు ఈరోజు ధైర్యం చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ధైర్యం తెచ్చుకోకపోతే ఇంకా ఎవరేం చేయలేరండి. బట్ వాళ్ళు ఇన్ని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ధైర్యం తెచ్చుకుంటే మాత్రం మీ లైఫ్లో మీరు చాలా ముందుకు వెళ్తారు, లేకపోతే చాలా పైకి వస్తారని చెప్పొచ్చు. ఎక్కడో స్టక్ అయిపోయిన వ్యక్తులు కూడా ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకొని మరీ వస్తారు బయటికి, ఆర్ పైకి వస్తారు అని చెప్పొచ్చండి. నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ మెసేజెస్ చూస్తే పాజిటివ్గా కంటే చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మీకు ఏంటంటే ఆ సపోర్ట్ ఇస్తున్నారండి. నాకు తెలిసి వీళ్ళు ఇన్విజిబుల్ అయినా సరే మీ దగ్గరే ఉంటున్నారు, మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. అండ్ అదొక్కటే కాదు, ప్రతి మూమెంట్లో కూడా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి, మీరు ఫైట్ చేయడానికి వాళ్ళు మీకు ఏదో ఒక సైన్ కూడా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ అది మీరు నోటీస్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఇలా మీరు స్టాండ్ తీసుకుంటే మాత్రం మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. అండ్ ఇంకా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ అండి, మీకు అసలు ఏం కావాలి, మీకేం హ్యాపీనెస్ ఇస్తుంది, మీరు కోరుకున్న దానికోసం ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు, మీతో మీరు ఆనెస్ట్గా ఉండాలండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నారు, ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు, ఎంతవరకు మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవుతున్నారు, మీరు చేసే పనులు మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయి, అసలు మీరు చేస్తుంది కరెక్టేనా, ఇలా మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీతో మీకు ఒక ఆనెస్ట్ కాన్వర్జేషన్ అయితే అవసరం అనిపిస్తుంది. మీ ఇన్నర్ సెల్ఫ్ని మీరు కానీ ఇవన్నీ అడిగితే మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది. ఈవెన్ మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్పకపోయినా సరే మీరు చేస్తున్నవి ఏంటో మీకు తెలుసు కాబట్టి మీ యాక్షన్స్ని మీరు వాచ్ చేసుకున్నా సరే మీకు ఈ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీతో మీరు ఆనెస్ట్గా లేకపోతే ఇక్కడ ఎంత సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నా సరే వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే మీకు ఏం కావాలో మీకే తెలీదు, మీకు ఏది సంతోషం ఇస్తుందో తెలియదు, మీకు ఏది బాధ పెడుతుందో తెలియదు. ఇలా మీకోసం మీకే కొన్ని తెలియనప్పుడు ఇంకా బయట వ్యక్తులకి ఏం తెలుస్తుందండి. మీరు ఒక వ్యక్తి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోతే ఒక వ్యక్తి నుంచి మీకు ఇదే కావాలి అనుకున్నప్పుడు మీ ట్రూ సెల్ఫ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. మీరేంటో మీకే అర్థం అవ్వకపోతే వాళ్ళకేం అర్థం అవుతారు. మీకు మీరేంటి ఒక ఇన్నోసెంట్, లేకపోతే ఒక రైట్ పర్సన్, లేకపోతే కామ్ పర్సన్, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ నచ్చవు అని మీకు మీరు ఎలా అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళకు కూడా అనిపించాలి అది. దానికోసం మీరేం చేస్తున్నారు కొన్ని తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మీ విషయంలోని మీకు క్లారిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు మీ విషయంలో చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ అసలు మీ లైఫ్లోని మీరు చేస్తుంది ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలండి. చాలా మారాలి మీరు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే మీకోసం మీరు తెలుసుకుంటారో, అంటే మిమ్మల్ని మీరు డిస్కవర్ చేస్తారో, మీలో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. అవి రావాలి కూడా. అప్పుడే మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది. మీరు ఈ జోన్లో ఉండరు. అంటే ఈ జోన్ ఇన్ ద సెన్స్ అంటే ఒక ఫియర్ కానీ, లేకపోతే లో కాన్ఫిడెన్స్ కానీ, లైఫ్ అంటే ఎక్సైట్మెంట్ లేకపోవడం కానీ, దేనికి పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం కానీ, హోప్స్ లేకుండా ఏదో ఉన్నారంటే ఉన్నారు, తిన్నారంటే తిన్నారు, పడుకున్నారంటే పడుకున్నారు, ఇది కాదండి. మీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. అది చాలామంది ఇప్పటికీ తెలుసుకోకపోవచ్చు, బట్ అది తెలుసుకోకపోయినా యూనివర్స్ ఏదో ఒక వేలో తెలియజేస్తుంది. ఇప్పుడు అది కాదండి ఇక్కడ మెయిన్. మీ లైఫ్ని ఏంటంటే మీరు ఒక కంప్లీట్ వేలో లీడ్ చేస్తున్నారు అనేది మీరు రియలైజ్ అవ్వాలండి. మీలో ఎంతమందికి మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంతమందికి ఆ కంప్లీషన్ అనే ఫీలింగ్ వస్తుంది అనేది మాత్రం తెలుసుకోండి. అండ్ మీకు వీలైతే కామెంట్స్లో కూడా పెట్టండి. మీలో ఎవరికైనా సరే కంప్లీషన్ ఫీలింగ్ ఉంటే కంప్లీషన్ అయ్యింది అని కామెంట్స్లో పెట్టండి, సో దట్ నాకు తెలుస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే 95% ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే అది లేదండి. అది ఉంటే అసలు ఇలాంటి కార్డ్సే రావు. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటో. సో ఇంకొకటండి, మీ పాస్ట్లో ఉన్న పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారంట. మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు, వాళ్ళు ఎవరో నాకైతే తెలియదండి. ఇక్కడ రీకన్సిలియేషన్ అని ఉంది, అంటే దాని అర్థం ఏంటంటే
ఖచ్చితంగాను ఎవరో ఒకరు మాత్రం రాబోతున్నారు. మీతో విడిపోయిన వ్యక్తి అని చెప్పొచ్చు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే కొలీగ్సో అవ్వచ్చు, లేకపోతే స్పెషల్ పర్సన్ అవ్వచ్చు. మొత్తానికి ఎవరో కానీ రాబోతున్నారండి. ఒక వ్యక్తినైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, వాళ్ళతో కలవాలా వద్దా, వాళ్ళతో మాట్లాడాలా వద్దా, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలా వద్దా అనేది అది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళైతే మాత్రం పీస్ చేసుకోవడానికే వస్తున్నారు. ఆర్ వాళ్ళు మేబీ మీ దగ్గర క్వెషన్స్‌గా ఉండిపోయిన వాటికి ఆన్సర్ చేయడానికైనా రావచ్చు. వాళ్ళ పర్పస్ అదే అవ్వచ్చు. ఇక్కడ ఏదైనా సరే ఒక వ్యక్తినైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇది మీరు పాజిటివ్ వేలో ట్రీట్ చేయాలనుకుంటే పాజిటివే, నెగెటివ్ అనుకుంటే నెగెటివే. బట్ మీ యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే పాజిటివ్ వేలోనే ట్రీట్ చేయండి అని చెప్తున్నారు. ఏదైనా సరే మీకు మీరు ఫస్ట్ రావాలి కాబట్టి ఇంకా అది మీ ఇష్టం. మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ చూద్దాం నెక్స్ట్ అండ్ లాస్ట్ మెసేజెస్. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందండి. మీ లైఫ్లో కొన్ని డెసిషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అండ్ మీరు కూడా ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఏ దారిలో వెళ్ళాలో, ఏం చేయాలో అనే క్లారిటీ లేదు. ఏ దారిలో వెళ్ళినా సరే హ్యాపీనెస్ ఉండదు, సాడ్నెస్సే మిగులుతుంది అనే ఫీలింగ్ ఉందండి మీకు. సో దీనివల్ల ఏంటంటే అక్కడే స్టక్ అయిపోయారు మీరు. మేబీ అందుకేనేమో మీ యాన్సెస్టర్స్ మీకు ఇలాంటి గైడెన్స్ ఈరోజు ఇస్తున్నారు. చాలా వరకు కూడా వాళ్ళైతే మీకు చాలా స్ట్రెంత్ ఇవ్వడానికే వచ్చారండి. వాళ్ళలోని అంటే ఆ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మీరు ఉన్న విధానం చూసి. మీ మీద వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని నేను చెప్పాను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారండి. అంటే మీరు అనుకోవచ్చు ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అవ్వలేకపోతే అది మా తప్పు కాదు, లేకపోతే ఫేట్ అనేది ఇలా ఉంటే ఎవరేం చేస్తారు అని. బట్ ప్రతిదానికి కూడా ఫేట్ మీద కంప్లైంట్ చెయ్యకపోతే మంచిదండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీరు చేయాల్సినవి మీరు కరెక్ట్గా చేస్తే మీకు ఒక టైంలో ఏంటంటే రైట్ అనిపించింది. అది చేయకుండా మీ హ్యాపీనెస్ కోసం ఇదే చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైతే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారో అక్కడే మీ చేతులారా మీరు కొన్ని పాడు చేసుకున్నట్టుగా. బట్ ఇప్పుడైనా సరే మీరు అలా కాకుండా ఒకటి రైట్ అని మీకు అనిపించినప్పుడు, లేకపోతే ఒకటి ఇలా ఉంది కాబట్టి దీనికోసం మనం ఫైట్ చేయాలి అని అనిపించినప్పుడు చెయ్యాలండి, అంతే. దానికి మీకు ఒకళ్ళ సపోర్ట్ కానీ ఒకళ్ళ అప్రూవల్ కానీ అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి కూడా రైట్ థింగ్ చేసినప్పుడు మీరు అప్పుడుకప్పుడు ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ వచ్చేయాలి అనుకుని కూడా చెయ్యొద్దండి. ఎందుకంటే వెంటనే ఏది కూడా హ్యాపీనెస్ ఇవ్వదు. బట్ మీరు రైట్ థింగ్ చేశారు అంటే డెఫినెట్గా లాంగ్ రన్లో హ్యాపీగా ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉందండి. మీరు డెసిషన్ తీసుకోకుండా అలాగా ఇది పెండింగ్లోనే పెడితే ఇది ఎప్పటికీ సార్ట్ అవుట్ అవ్వదు. అండ్ దీనివల్ల మీకు ఇంకా ఇంకా డిసప్పాయింట్మెంటే మిగులుతుంది. ఆర్ మీ హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒక కన్క్లూజన్కి రాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే పాస్ట్ కోసం ఆలోచిస్తుంటారు. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళలో కూడా నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే పాస్ట్ను అలా పట్టుకొని దాన్ని విడిచిపెట్టట్లేదు, దాన్నే పట్టుకొని అలా వేలాడుతున్నారు. ఈవెన్ యూనివర్స్ ఎన్ని సజెషన్స్ ఇస్తున్నా, లేకపోతే నేను ఎంత చెప్పినా సరే వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. ఏదైనా సరే వాళ్ళ పర్సనల్ చాయిసెస్ అని చెప్పి ఇంకా నేను పట్టించుకోవట్లేదు. బట్ ఏదైనా సరే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే దానివల్ల మీరు హ్యాపీగా లేరు అన్నప్పుడు వాటిని రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. లిటరల్గా ఈ పాస్ట్ కోసం ఎన్ని వీడియోస్ చేసినా సరే సరిపోవు చాలామందికి. నేనైతే ఇప్పటి వరకు చేయలేదు, బట్ నార్మల్గా చెప్తున్నాను. సో ఇదేంటంటే మీరైతే ఈ జోన్ నుంచి బయటకు రావాలండి. మీరు ఇంకా మీ ప్రజెంట్ ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటే మంచిది. అయిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని బెటర్ చేసుకోవాలి అని అనుకుంటే అది కష్టం అండి. కొన్ని మారవు. ఈవెన్ మారినట్టు మీకు అనిపించినా సరే మళ్ళీ అవి రిపీట్ అవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే మంచిది. స్ట్రాంగ్గా దానికోసం స్టాండ్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు ఈ సిచ్యువేషన్లో ఎస్ అనిపిస్తే అదే చెయ్యండి. దానికోసం ఎంత కష్టమైన స్టాండ్ తీసుకోండి. నో అనిపిస్తే ఇంకా విడిచిపెట్టియండి. దానికోసం కూడా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోండి. అంతేకాని ఒకసారి ఎస్, ఒకసారి నో, ఒకసారి నో, ఒకసారి ఎస్ అనుకొని ఇలా అటుకి ఇటుకి కాకుండా మధ్యలో ఉండిపోవద్దు. ఇక్కడ ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మహా అయితే మీకు ఒకసారి ఎవరో ఒకరు సజెషన్ ఇస్తారు, రెండోసారి అయితే మరి సజెషన్ కూడా ఎవరు ఇవ్వరు.
ప్రతిసారి కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం, ఇంకొకరి సపోర్ట్ తీసుకోవడం అనేది వీక్ పర్సన్స్ లక్షణం అండి. మీరైతే వీక్ పర్సన్ కాదు. అట్లీస్ట్ మీ పూర్వీకులు చాలా స్ట్రాంగ్, చాలా పవర్ఫుల్. సో వాళ్ళలోని ఎంతో కొంత మీకు కూడా అది వచ్చే ఉంటుంది. బట్ మీరేంటంటే దాన్ని బయటకు తీయట్లేదు. ఇప్పుడు తీయాల్సిన అవసరం ఉందండి. అప్పుడు మాత్రమే మీరేంటంటే సర్వైవ్ అవ్వగలుగుతారు. మీకంటూ ఒక ప్లేస్ దొరుకుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ టైం టు టైం మీరు కూడా అంటే మీ సిచ్యువేషన్స్ని కొంత అనాలిసిస్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.